నేను ఆలోచిస్తున్నా. యూ ప్లీజ్ డోంట్ టేక్ ద వీడియో. లెట్స్ కమ్ విత్ మీ. హలో పీపుల్, నేను మీ కార్తిక. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఏంటి ఈ మధ్యన బ్లాగ్స్ లేట్ అవుతున్నాయని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, ఇప్పటి నుంచి కార్తిక బ్లాగ్స్లో కంటిన్యూస్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ రోజు బ్లాగ్ ఏమనుకుంటున్నారు? తమిళలో చూసినట్లే హోమ్ టూర్ బ్లాగ్ చేద్దామని చెప్పనుకుంటున్నా. ఇంకా హోమ్ టూర్ బ్లాగ్ చూసేద్దామా? లోపలికి వెళ్ళిపోదామా? వచ్చేయండి. హాల్ అన్నమాట మీరు చూసింది. సో ఈ హాల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే ఒక వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఒక ఫ్రిడ్జ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ రెండు వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కంప్లీట్లీ ఫర్నిచర్డ్ హౌస్ అనమాట. ఫుల్లీ ఫర్నిచర్డ్ అని చెప్పాను, కానీ సెమీ ఫర్నిచర్డ్. మనకు అవసరమైనవన్నీ అయితే వాళ్ళు కంప్లీట్గా అరేంజ్ చేసి అయితే ఉంచుతారు. అండ్ మనకి ఏమైనా సిలిండర్స్ అలాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళే మనకి ఎప్పుడైపోతే అప్పుడు సిలిండర్కి కావాల్సిన ఛార్జ్ తీసుకొని న్యూ సిలిండర్ అయితే పెడతా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి, ఎక్కడ చూసినా డోర్సే కనిపిస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నారా? ఆ డోర్ వెనకాల ఏముందో కూడా చూపించేస్తాను, నాతో పాటు వచ్చేయండి. సో ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు కదా, మనం బయట వచ్చింది ఏంటి అంటే మెయిన్ ఎంట్రన్స్ లాగా. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఇంకొక డోర్ ఇచ్చారు. చిల్డ్రన్స్ రూమ్ నుంచి బయటకు ఎగ్జిట్ అవ్వడానికి ఇలా ఒక డోర్ అయితే ఇచ్చారు. అండ్ ఒక బెడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక కబోర్డ్. ఇక్కడైతే ఏ అలమారాలు లేవు, ఓన్లీ కబోర్డ్స్ మాత్రమే ఉన్నాయి. అవి చాలా తక్కువగానే ఉన్నాయి. ఓవరాల్ లుక్ అయితే చూసేయండి బెడ్రూమ్ది. సో ఇంకొక బెడ్రూమ్ చూసేద్దాం, వచ్చేయండి. సో ఈ బెడ్రూమ్లో వచ్చి మనకి వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు అంటే బెడ్స్ ప్రొవైడ్ చేశారు, డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ కబోర్డ్ ఇచ్చారన్నమాట. సో ఆ రూమ్లో చూసాం కదా, చిన్న కబోర్డు సింగిల్దే ఇచ్చారు. ఈ రూమ్లో వచ్చి ఒక 2 పర్సన్స్వి పెట్టుకునేలాగా ఇచ్చారు. అండ్ ఒక అలమారా కూడా ఇచ్చారు. సో ఇది ఈ బెడ్రూమ్ అనమాట. ఓవరాల్ లుక్ చూసేయండి. సో ఈ లగేజ్ అయితే మేము ఇంకా సర్దుకోలేదు. ఎందుకు ఏంటి అని చెప్పి అప్కమింగ్ వీడియోస్లో అయితే చూసేయండి. వెనకాల ఏముందో చూపించేస్తాను, వచ్చేయండి. వాష్ ఏరియా అనమాట. మనకు ఒక వాషింగ్ మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చి ఒక వాష్రూమ్ ఉంటుంది. సో ఈ రూమ్లో ఏముందో చూసిద్దాం, వచ్చేయండి. ఇది వచ్చి వంటగది. నేనైతే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం వంటగదిలోనే ఉంటున్నా. అస్సలు వంటగది దగ్గరికి రాని నేను. ఇప్పుడు కుకింగ్ నేర్చుకుంటున్నాను, వంటలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నా. బట్ కుకింగ్ కూడా చేయటంలో చాలా హ్యాపీనెస్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చుతుంది కూడా. సో ఇదైతే కిచెన్ ఏరియా అనమాట. సో మాకు వాళ్ళు ప్రొవైడ్ చేసింది కిచెన్లో అయితే ఓన్లీ గ్యాస్ స్టవ్ అండ్ సిలిండర్ అంతే. బట్ నా ఫేవరెట్ ప్లేస్ వచ్చి ఈ ఇంట్లో ఈ విండో అన్నమాట. మంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు చూసేయండి. సో ఇక్కడ అయితే ఒక హైవే ఉండిద్ది అనమాట, ఫ్లైఓవర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏది బాగుంటుంది అంటే ఈ ఫిష్ది. ఇదేంటో నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఇట్ లుక్స్ వెరీ క్యూట్. And don't forget to like, share, comment and subscribe.